హాయ్ అండి అందరికీ. మీతో కాసేపు నేను ఛానల్ నుండి మీ శ్యామలారాణి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ ముందుకి సంతోషం అన్న చిన్ని కథని తీసుకొచ్చాను. వివాహ బంధం అంటే ఎంతో పవిత్రమైన బంధం అని అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో అబ్బాయిలు ముఖ్యంగా భయపడిపోతున్నారు వివాహం అంటే. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో, ఏదో ఒకటి చేసి తమని లేపేస్తారేమో అన్న భయం వాళ్ళలో బయలుదేరింది. అలాంటి ఒక అబ్బాయి కథే ఈ సంతోషం. సరే, మనం కథలోకి వెళ్దాం. ఏంటి నాన్నగారు, మీ చివరి రోజులు సంతోషంగా గడపాలంటే నేను మ్యారేజ్ చేసుకోవాలా? నిర్లిప్తంగా నవ్వాడు రఘురాం. అదేంటి బాబు అలా నవ్వుతున్నావు? మ్యారేజ్ చేసుకుంటేనే కదా నీకు ఒక తోడు ఉండేది. అమ్మ తర్వాత స్థానం భర్తీ చేసేది నీ భార్య అయ్యే బాబు. నన్ను కళ్ళతోటి మీ ఇద్దరిని చూసుకొని అన్నారు నిరంజనరావు. నాన్నగారు, నేను ఇప్పట్లో మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం లేదు. దానికి కారణాలు మాత్రం నన్ను అడగొద్దు. ఇప్పుడే మీరు నేను ఎంతో సంతోషంగా ఉన్నాం. మీరు తీసుకున్న శ్రద్ధ వల్ల నేను ఈరోజు హై పొజిషన్లో ఉన్నాను. నాకు వచ్చిన శాలరీలో ఓ 20% అనాథలకు కోసం ఖర్చు పెడుతున్నాను. మిమ్మల్ని సంతోషంగా ఉంచుతున్నాను. నేను సంతోషంగా ఉన్నాను. అంతకన్నా కావాల్సింది ఏముంది అన్నాడు. ఆశ్చర్యంగా కొడుకు వైపు చూసి, అదేంటి నాన్న, పెళ్లి చేసుకుంటేనే కదా అసలైన సంతోషం కలిగేది అన్నాడు. కాలం మారిపోయింది నాన్నగారు. వివాహం అంటే 100 ఏళ్ల బంధం కాదు, ఒక కిరాతక చర్య కింద అయిపోయింది. మీకు నా ఫ్రెండ్స్ కిరణ్, సాగర్ తెలుసు కదా నాన్నగారు. వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు లేరు నాన్నగారు అని అనగానే, ఏంటి బాబు అన్నారు కంగారుగా భయంగా. అయినా అవును నాన్నగారు, మీకు చెబితే మీరు తట్టుకోలేరని ఇన్నాళ్ళు చెప్పలేదు నేను. సాగర్ వైఫ్ సాఫ్ట్వేర్ రీల్స్ చేస్తూ ఉంటుందట. సాగర్కి ఇష్టం లేదు. భార్య తనకిష్టం అని చెప్పడంతో పాపం అమ్మాయికుడు నోరు మెతపలేదు. ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో అఫైర్ ఉందట. సమాజం దృష్టిలో తను చెడ్డవ్వకుండా సాగర్ని లేపేయాలని ప్లాన్ వేసింది. రీల్స్ చేయాలని ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్ళి తాను ఫోజులిస్తూ సాగర్ని షూట్ చేయమందట. సాగర్ షూట్ చేస్తుంటే ఇంకాస్త వెనక్కి వెళ్ళు అని, అలా అయితేనే రీల్స్ బాగా వస్తాయి అని ప్రేమగా దగ్గరకు వెళ్ళి గబాన్ తోసేసింది. పోలీసులు తమ స్టైల్లో అడిగితే తనే తోసేశానని నిజం ఒప్పుకుంది. వాడు ఎంత మంచోడో మీకు తెలుసు కదా నాన్నగారు. ఈ రఘురాం అనగానే, బాబు వాడు ఒక్కగానొక్క కొడుకు, ఆ బాధను ఎలా తట్టుకోగలరు అన్నాడు. కిరణ్ తన భార్యతో హనీమూన్ వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేను వెళ్ళాను. చూపని నాకు తెలియదు. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. వాడికి అడ్రస్ లేదంట. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో కిరణ్ని పెళ్లి చేసుకుంది. సుపారీ గ్యాంగ్తో భర్తని చంపించింది నాన్నగారు. కొడుకు చనిపోయాడని తెలిసి ఆ తల్లి గుండె ఆగిపోయింది. తండ్రికి బీపీ ఎక్కువై పెరాలసిస్ వచ్చి మంచం పట్టాడు. చెప్పండి నాన్నగారు, జీవితానికి పెళ్ళి ఒకటే ప్రాధాన్యత ఉందంటారా? మ్యారేజ్ చేసుకోకపోతే చచ్చిపోతాం అంటారా? అందరూ ఇలా ఉన్నారని చెప్పడం లేదు. ఈ మ్యారేజ్ అంటే నాకు భయం వేస్తుంది. పెళ్లి చేసుకుంటే ప్రతి నిమిషం భయంతో బ్రతకాలి. ఎందుకంటే నేను కిరణ్ని, సాగర్ని మర్చిపోలేకపోతున్నాను. అంతేకాదు, తనే లేపేస్తున్న ఈ కాలంలో మామగారిని మాత్రం బ్రతకనిస్తుందా? మ్యారేజ్ విషయం ఎత్తకండి. ఎప్పుడైనా ఎక్కడైనా నా మనసుకు ఈ అమ్మాయి మంచి దానిలాగా ఉంది అనిపించినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు దయించి మ్యారేజ్ విషయం ఎత్తకండి. మన ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం అన్నాడు. ఒక్కసారి ఇలా రా బాబు అని దగ్గరికి తీసుకున్నాడు ఆ తండ్రి.